తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. కూటమి హయాంలో ప్రతిపక్ష నాయకులపై కక్ష సాధింపు చర్యలు ఉండవని, స్వేచ్ఛగా ఎవరి పనులు వాళ్లు చేసుకోవచ్చని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ పేర్కొన్నారు. కాకినాడ రూరల్ మండలం కొవ్వూరు గ్రామంలోని మండల ప్రజా పరిషత్ ఆదర్శ ప్రాథమిక పాఠశాలలో జనసేన పార్టీ కాకినాడ రూరల్ మండల కమిటీ అధ్యక్షులు కరెడ్ల గోవిందరాజులు ఆధ్వర్యంలో ఉచిత నేత్ర వైద్య శిబిరం నిర్వహించారు. ముఖ్య అతిథిగా కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం వెంకటేశ్వరరావు నానాజీ పాల్గొని రిబ్బన్ కట్ చేసి నేత్ర వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. అనంతరం ఆయన స్వయంగా కంటి పరీక్షలు చేయించుకున్నారు. ఈ సందర్భంగా రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ మాట్లాడుతూ సేవా కార్యక్రమాల నిర్వహణలో జనసేన పార్టీ ఎప్పుడు ముందుంటుందని అన్నారు. ఉంటారో వారందరికీ కూడా చాలా కళ్ళగా పరిశీలన చేస్తారు. ఈ సంక్రాంతి ఫౌండేషన్ సహకారంలో సంవత్సరం క్రితం కూడా జనసేన పార్టీ ఈ కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించడం జరిగింది. మరలా ఈవేళ ఇప్పటికి ఒక 150 నుంచి ఇంచుమించుగా 150 మందికి పరీక్ష చేయడం జరిగింది. అందులో 50 మందికి ఆపరేషన్ పడే అవకాశం ఉంది. ఆపరేషన్ 50 మందికి కూడా సంక్రాంతి ఫౌండేషన్ పెద్ద మనసుతో ఫ్రీగా ఆపరేషన్ చేస్తూ ఉన్నారు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన సందర్భంలో అలాగే మా ప్రీతమ నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అయిన ఈ సమయంలో ఈ మంచి చక్కటి కార్యక్రమం పెట్టినటువంటి గోవింద్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ఇలాగే ప్రతి గ్రామంలో కూడా ఇక్కడి నుంచి ఇటువంటి కార్యక్రమాలు అస్తమానం తరచూ జరుగుతూ ఉంటాయి. ప్రతి గ్రామంలో ఎవరో ఒక సహకారంతో ఏదో ఒకటి గట్టి ఆపరేషన్ ఒక చోట వైద్య పరీక్షలు అయితే అవుతాయి, ఒక చోట వెల్డింగ్ క్యాంప్ అయితే అవుతాయి, ఒక చోట పుట్టు మిషన్లు అయితే ఏదైనా వెళ్ళి పనికొచ్చి ఇటువంటి కార్యక్రమాలు చేయడానికి ఎంతకాలం జన సైనికులు పార్టీని ఎలా మోస్తానే ఉన్నారు. ఇక్కడి నుంచి నాయకులు మేమందరూ అటువంటి కార్యక్రమాలు మేమందరూ మజాలు చేసుకుని ఈ కార్యక్రమాలు చేస్తాం. అంతేగాని గత ప్రభుత్వంలాగా లూటీతనానికి అయితే మేము వెళ్ళమని, అలాగే ఇంకొక విషయం కూడా చెప్తా ఉన్నాను. వైసీపీ నాయకులందరికీ జనజీవన స్రవంతిలో కలిసిపోండి. మేము మీ మీద కక్ష సాధింపు చర్యలకైతే ఎట్టి పరిస్థితుల్లో మేము రాము. మిమ్మల్ని క్షమిస్తున్నాం, వదిలేస్తాను. మీరు జనజీవన స్రవంతిలో కలిసిపోండి అని చెప్పి ఎస్సీ ఎస్టీలకు సీఎం చంద్రబాబు పెద్దపీట వేశారని విశాఖ టీడీపీ కార్పొరేటర్ విల్లూరి భాస్కర్రావు అన్నారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ అనితకు హోంమంత్రి, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ కు టీడీపీ రాష్ట్ర అధ్యక్షులుగా బాధ్యతలు అప్పగించారని అన్నారు. చంద్రబాబు రాకతోనే పెట్టుబడులు, పెట్రో కారిడార్ రావడంపై హర్షం వ్యక్తం చేశారు. విశాఖ ఐటీ కేంద్రంగా మరింత అభివృద్ది చెందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ముఖ్యంగా చంద్రబాబు, లోకేష్ ఇద్దరూ ప్రజల సమస్యలపై దృష్టి సారిస్తున్నారని అన్నారు. హోమ్ మినిస్టర్గా ఒక ఉత్తరాంధ్ర నాయకురాలుగా, ఒక రాష్ట్ర నాయకురాలిగా ఎంతో కీర్తి ప్రతిష్టలు పేరుగాంచిన వంగలపూడి అనిత గారికి ఇవ్వడం చాలా చాలా ఆనందదాయకంగా ఉంది. మహిళలకి పెద్దపీట వేస్తున్నారు అనడంలో ఇదే ఒక మనకి ప్రథమ మెట్టుగా మనం భావిస్తూ ఉన్నాము. మహిళా సోదరిమణులకు కానివ్వండి, అక్క చెల్లెమ్మలకు కానివ్వండి, అందరికీ కూడా ఒక రాష్ట్ర హోమ్ మినిస్టర్గా సాక్షాత్తు ఈ రోజున మన మహిళగా మన వంగలపూడి అనిత గారికి ఇవ్వడం చాలా చాలా ఆనందదాయకంగా ఉంది. అది కూడా ఒక ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన మహిళా నాయకురాలని ఈ విధంగా గౌరవించుకోవడం నిజంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన ప్రతి ఒక్కరు కూడా గర్వంగా ఫీల్ అవ్వాల్సిన రోజు అని చెప్పేసి మీకు మీడియా ద్వారా తెలియజేస్తున్నాను. ఇక్కడ మన ఉత్తరాంధ్రలోనే 95,000 మెజారిటీతో రాష్ట్రంలోనే ఎక్కడ ఏనాడు ఎవరు కూడా ఇంత మెజారిటీ తెచ్చుకోవడం ఇది
లేదు. అటువంటి మెజార్టీ తెచ్చుకున్న శ్రీ పల్లా శ్రీనివాస్ గారు ఒక యాదవ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి, ఒక బీసీ వ్యక్తి, ఒక బీసీ సామాజిక వర్గానికి చెందిన ఒక యాదవ సామాజిక వర్గానికి చెందిన ఒక బీసీ నాయకుడైన పల్లా శ్రీనివాస్ గారికి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షునిగా, ఎందుకంటే తెలుగుదేశం పార్టీ అంటేనే బీసీల పార్టీ, అటువంటి బీసీల పార్టీని ఈవేళ మళ్ళీ రాష్ట్ర వ్యాప్తంగా బీసీ నాయకుడైన పల్లా శ్రీనివాస్ గారిని రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించడం చంద్రబాబు నాయుడు తాలూకా దార్శనికతమైన ఒక నిర్ణయానికి బీసీలందరం కూడా తలంచుతూ చంద్రబాబు నాయుడు గారికి రుణపడి ఉంటామని, బీసీలందరూ కూడా చంద్రబాబు నాయుడు గారు వెన్నంటే ఆయన నాయకత్వాన్ని బలపరుస్తూ ఉంటామని చెప్పేసి మీడియా ద్వారా తెలియజేసుకుంటూ, అలాగే నారా చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, లోకేష్ గారు కానివ్వండి, ఇక్కడ రాబోయే రోజుల్లో ప్రజలందరికీ అందుబాటులో ఉండే విధంగా, ప్రజలకు చేరువుగా ఉండే విధంగా, ప్రతి ఒక్కరికి కూడా అంటే అందుబాటులో ఉండే విధంగా గ్రీవెన్స్ పబ్లిక్ సమస్యలు స్వీకరించడానికి, ప్రజలకి సమయం కేటాయించడానికి వారిద్దరూ కూడా ప్రజల్లోనే నిత్యం ఉంటానని పరదాలు వేసుకొని పరదాల చాటున తిరిగే ముఖ్యమంత్రిని కాదని చెప్పేసి చెప్పడం కూడా నిజంగా చాలా చాలా ఆనందదాయకంగా ఉందని చెప్పేసి మీకు తెలియజేస్తా ఉన్నాను. చంద్రబాబు నాయుడు గారు విజనున్న నాయకులు కాబట్టి ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసిన కనీసం 48 గంటలు కూడా దాటకముందే సుమారు 4,000 కోట్ల రూపాయలు పెట్టుబడి విశాఖ కేంద్రంగా ఆయిల్ రిఫైనరీ అంటే పెట్రో కారిడార్ రావడం అన్నది నిజంగా ఉత్తరాంధ్ర ప్రజలు కానివ్వండి, విశాఖ వాస్తవ్యులు కానివ్వండి, వీరందరూ కూడా చాలా 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 ఆనందదాయకంగా ఉంది. ఎందుకంటే ఏ నమ్మకంతో యువత అందరూ కూడా ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారి తాలూకా నాయకత్వాన్ని, నారా లోకేష్ గారి నాయకత్వాన్ని, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాన్ని నమ్మి ఓట్లు వేసి నాయకత్వాన్ని బలపరిచి ప్రభుత్వాన్ని ఇంత పటిష్టంగా ఇక్కడ కూర్చోబెట్టడం జరిగిందో, ఆ ఆలోచన తగ్గట్టుగా ప్రమాణ స్వీకారం చేసి కనీసం 2 రోజులు కూడా గడవక ముందే 48 గంటల్లోనే 4,000 కోట్ల రూపాయలు ఈరోజు ఉత్తరాంధ్రలో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఫారెన్ కంపెనీలు స్వచ్ఛందంగా వస్తున్నాయి. అలాగే రాబోయే రోజుల్లో కూడా మన నారా లోకేష్ గారి నాయకత్వంలో ఐటీ రంగం అంతా కూడా ఇంకా 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 అభివృద్ధి చెందాలని, ఇంకా అభివృద్ధి చెందేలాగా ఆయన తాలూకా నాయకత్వం చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నారా లోకేష్ గారి నాయకత్వంలో ఐటీ రంగం అంతా కూడా విశాఖ కేంద్రంగా ఐటీ హబ్గా మారాలని, ఐటీ హబ్గా మారిన విశాఖ కేంద్రంలో ఎంతోమంది చదువుకున్న ఎంబీఏ, ఎంసీఏ, అలాగే సిఎస్సి కంప్యూటర్ సైన్స్ చదువుకున్న ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ విశాఖ కేంద్రంగా ఐటీ రంగం అభివృద్ధి చెందితే ఈ ఐటీ రంగంలో ప్రతి ఒక్కరిని కూడా ప్లేస్ చేసి తల్లిదండ్రులతో కలిపి ఉత్తరాంధ్రలో ఉన్న తల్లిదండ్రులతోటి, ఎందుకంటే 20,000 ఉద్యోగం చేసుకోవాలని అనుకుంటే గత ప్రభుత్వంలో పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోవాల్సి వచ్చేది. అటు బెంగళూరు కానివ్వండి, అటు తమిళనాడు కానివ్వండి, ఇటు కర్ణాటక కానివ్వండి, ఇటు ఒరిస్సా కానివ్వండి, ఇలా వెళ్ళేటట్టుగా కాకుండా మన నారా లోకేష్ గారి నాయకత్వంలో తల్లిదండ్రులతో కలిపి ఉత్తరాంధ్రలో ఉన్న ఐటీ ఉద్యోగాలు చేసుకునే ఒక చక్కని సౌలభ్యం కల్పించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, హైజీనిక్ ఫుడ్ కేవలం 5 రూపాయలే తీసుకొని, కేవలం మెయింటెనెన్స్ కోసమే తీసుకొని పేదవాడికి కడుపు నిండా కూడా అన్నం పెట్టే ఒక గొప్ప ఆలోచన ఆ రోజు ఎన్టీ రామారావు గారు చేస్తే, ఆ ఆలోచన ఈ రోజు ఆచరణ చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. ఇది కేవలం రాబోయే 3 నెలల్లోనే 100 రోజుల్లోనే ఇది కార్యాచరణ చేసి ఈ ప్రణాళికని రూపొందించి ఈ ప్రణాళికని కార్యాచరణ చేయాలని 100 రోజుల్లోనే నిర్ణయం తీసుకున్న నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు. పేదవాడు కడుపు నిండాలని ఆయన తాలూకు ఆలోచన ధోరణికి మేమందరం కూడా నిజంగా ఆయన తాలూకు ఆలోచన ధోరణి అభినందిస్తూ ఈ ఆలోచన అమలు చేస్తున్న నారా చంద్రబాబు నాయుడు గారికి ఈ పేద బడుగు బలహీన వర్గాల తాలూకా అన్నదండలు ఆశీర్వాదం ఉండాలని, రాబోయే రోజులు ఇంకొక 25-30 సంవత్సరాలు ఆంధ్ర రాష్ట్రాన్ని ఆయనే సుపరిపాలన చేయాలని మనస్ఫూర్తిగా ఈ దీవెనలు ఉండాలని కోరుకుంటున్నాను. 5 ఏళ్ల వైసీపీ అరాచక పాలనలో పవిత్రమైన తిరుమలను ఆ పార్టీ నాయకులు రాజకీయ పునరావాస కేంద్రంగా మార్చారని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భానుప్రకాష్ రెడ్డి ధ్వజమెత్తారు. తిరుమల తిరుపతి దేవస్థానంలోని ప్రతి పనిలోనూ ఆ బోర్డు మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి సుమారు 10 నుంచి 15% కమిషన్లు వసూలు చేశారని మండిపడ్డారు. విజయవాడలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రోటోకాల్ దర్శనం నుంచి ప్రసాదం టికెట్ల వరకు అన్నింటిలోనూ అవకతవకలు జరిగాయన్నారు. దేశ రాజధాని ఢిల్లీలో జరుగుతున్న మాదిరిగానే రాష్ట్రంలోని మద్యం కుంభకోణం పైన త్వరలో విచారణ జరుగుతుందన్నారు. తప్పు చేసిన ప్రతి ఒక్కరిని చట్టం ముందు నిలబెడతామని, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మచ్చను బీజేపీపై వేసేందుకు జగన్ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారని అన్నారు. 2020లో ఆగస్టులో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రయోగం చేసింది. 5,000 కోట్ల రూపాయలు స్వామివారి నిధుల్ని టీటీడీ బాండ్స్ నుంచి రాష్ట్ర బాండ్స్లో ఇన్వెస్ట్ చేసే ప్రయత్నం చేసింది. 2020 ఆగస్టులో బోర్డులో ఒక తీర్మానం తీసుకొని వచ్చారు. అప్పుడు భారతీయ జనతా పార్టీ, ఆర్ఎస్ఎస్, విహెచ్పి, మఠాధిపతులు, పీఠాధిపతులు పోరాటిన కారణంగా ప్రభుత్వం వెనక్కిపోయింది. మళ్ళీ ఈ మధ్య ఒక 6 నెలల ముందు మాకు వార్షిక బడ్జెట్ 5,000 కోట్ల రూపాయలు మిత్రులారా. టీటీడీ వార్షిక బడ్జెట్ 5,000 కోట్ల రూపాయలు. దాంట్లో 1% నిధుల్ని తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్కి నిధులు బదలాయించారు. ఆ రోజు కూడా భారతీయ జనతా పార్టీ, విహెచ్పి, ఆర్ఎస్ఎస్, మఠాధిపతులు, పీఠాధిపతులు పోరాటం చేస్తే కరికాల వల్లవన్ ఆ జీవోను వెనక్కి తీసుకున్నాడు. ఈ 5 సంవత్సరాలు
ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి అవినీతి అరాచక విధానాల మీద ఒక ప్రక్షాళనకు శ్రీకారం చుట్టారు. దానికి మొదటిగా కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి సన్నిధిలో అక్కడున్నటువంటి ఈవో ధర్మారెడ్డి మార్పుతో శ్రీకారం చుట్టారు. ఆ ప్రకంపనలు తాడేపల్లి ప్యాలెస్కు తగిలినాయి. కొండ మీద మారిస్తే ఇక్కడ తగిలింది వైబ్రేషన్. పశ్చిమ బెంగాల్లో సోమవారం ఉదయాన్నే ఘోర రైలు ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. 2 రైళ్లు ఢీకొన్న ఘటనలో మృతుల సంఖ్య 15కు చేరింది. దాదాపు 60 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోదీ విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. డార్జిలింగ్లో జరిగిన రైలు ప్రమాదంలో పలువురు మరణించిన వార్త బాధ కలిగించిందని పేర్కొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. పోలవరం ప్రాజెక్టును సందర్శించిన ముఖ్యమంత్రి చంద్రబాబు. ఆహ్వానం పలికిన మంత్రులు నిమ్మల రామానాయుడు, కొలుసు పార్థసారథి. మంగళగిరిలో నారా లోకేష్ బక్రీద్ ప్రార్థనలు. గంజాయిని రవాణా చేసే వారిపై చర్యలు తీసుకోవాలంటూ ఉన్నతాధికారులకు సూచన. సామర్లకోట భీమేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు. స్వామిని దర్శించుకున్న పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప. గొల్లప్రోలు నగర పంచాయతీలో పర్యటించిన మాజీ ఎమ్మెల్యే వర్మ. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ల సారథ్యంలో పిఠాపురం అభివృద్ధి చెందుతుందని ఆశాభావం. ఇవి వాటి వార్తా విశేషాలు. మరిన్ని వార్తా విశేషాలతో నెక్స్ట్ బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.